పేరు వచ్చేసి నీలగిరి దోశ. మరి యూకేలో చాలా పాపులర్ దోశ ఇది. మరి అంత పాపులర్ అయిన దోశని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసి అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఈ నీలగిరి దోశ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అలానే ఒక అర స్పూను జీలకర్ర వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మన ధనియాలు అలానే జీలకర్ర మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవి వేగిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క అలానే ఒక 4 చిన్నులపాయ రెబ్బలు కూడా వేసేసి చక్కగా అల్లం కూడా కొంచెం లైట్గా పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా అలా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ స్లైసెస్ అలానే ఒకటి లేదా 2 పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వచ్చేసి మరీ ఎర్రగా వేగన అవసరం లేదు, జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పుదీనా తీసుకొని పుదీనా శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా పుదీనా వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసి మనకి పుదీనా కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాము. మనకి ఆకుకూర మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు కదా, జస్ట్ 1 మినిట్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా మనకి పుదీనా అనేది మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత వీటిని గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని లైట్గా లిటిల్ బిట్ వాటర్ వేసుకొని చక్కగా ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం దోశ వేసుకోవడానికి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ దోశని ప్రిపేర్ చేసుకుందాము. ఈ దోశ కోసం బ్యాటర్ వచ్చేసి నార్మల్గా మనం రెగ్యులర్గా దోశలు వేసుకుంటాం కదా, అదే పిండి మినపప్పు బియ్యంతో మనం దోశలు వేసుకుంటాం కదా, అదే పిండి తీసుకున్నాను. ఆ పిండిలోనే కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకొని ఇలా దోశ వేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆ తర్వాత దోశ కొంచెం కాలిన తర్వాత మరీ పచ్చి మీద కాకుండా దోశ అనేది కొంచెం కాలిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ వచ్చేసి ఆ మసాలా పేస్ట్ని ఈ దోశ మొత్తానికి ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ మొత్తాన్ని అప్లై చేసిన తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి లేదా ఆయిల్ ఏదైనా సరే మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవాలి. నెయ్యి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా నెయ్యి లేదా ఆయిల్ వేసిన తర్వాత చక్కగా దోశ మొత్తం కాలిన తర్వాత హోల్ చేసుకోవాలి. మనం దోశని మడత పెట్టేసుకోవాలి. దోశ మొత్తం కాలిన తర్వాత ఇలా మడత పెట్టేసి మనం ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు అయితే కావాలో అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ దోశలోకి కాంబినేషన్గా చట్నీ అయితే ప్రత్యేకంగా ఏం అవసరం లేదు, ఇలానే తినేయచ్చు. లేదు చట్నీ కావాలి అనుకుంటే నార్మల్ పల్లీ చట్నీ తినచ్చు, ఆనియన్ చట్నీ ఉంటుంది కదా, ఆనియన్ చట్నీతో బాగుంటుంది, ఇంకా అల్లపు చట్నీతో బాగుంటుంది. ఇలా ఏ చట్నీతో అయినా కూడా ఈ దోశ సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలానే మీలో ఎవరికైనా ఈ దోశ కనుక తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. తెలియకపోతే ప్లీజ్ షేర్ చేయండి. నాకు తెలిసైతే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా నాకు ఈ నీలగిరి దోశ అయితే ఎక్కడా కనిపించలేదు. మీరు ఒకవేళ చూసారో లేదా అనేది కూడా ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. ఈ దోశ రెసిపీ వచ్చేసి మా తమ్ముడు చెప్పాడు నాకు, ఇలా అయితే బాగుంటుంది, ఇది స్పెషల్ యూకేలో అనేసి. మీరు కూడా ఈ యూకే స్పెషల్ నీలగిరి దోశని ట్రై చేసి ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చెప్పండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఇంకా కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే నీలగిరి దోశ రెడీ.
ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.